యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలిగినగాక. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను నన్ను ఆ దేవాది దేవుడు తన స్వరూపమందు తన కొరకు ఏర్పరచుకునను, తన పోలిక చొప్పున. కానీ నీవు నేను చేస్తున్న ఆ పాపమును బట్టి తన హృదయము తాను నొచ్చుకొని మనము ఆ నిత్యాగ్నికి కారకులుగా కాకూడదనే ఉద్దేశముతోటి దేవుడు మనల్ని రక్షించడానికే నరావతారిగా భూమిలో జన్మించి శిలువ మరణం పొంది మరణించి తిరిగి లేచిన ఆ దేవాది దేవుడు మాత్రమే నిన్ను నన్ను ప్రేమిస్తున్న ప్రక్రియలోనే అంతటి ఘోరమైన శిలువ మరణాన్ని ఆయన అంగీకరించెను. అన్యాయపు తీర్పు నొందినవాడే అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడెను అని వాక్యం సెలవిస్తున్నది. ఏ పాపమైతే మీ రోగానికి, అశాంతికి, కుటుంబ కలహాలకు, బిడ్డల భవిష్యత్తుకు నాశనానికి కారణంగా ఉన్నదో వాటిని విడిచిపెట్టండి. దేవునికి మీ హృదయంలో స్థానాన్ని ఇవ్వండి, ఆయనను ఆహ్వానించండి హృదయపూర్వకంగా. ఈరోజే మీరెవరైనా సరే, మీరెక్కడున్నను ఆయనను హృదయపూర్వకంగా ఆహ్వానించండి మీ హృదయంలోకి, మీ జీవితంలోకి. మరి ఆయన నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త కదా, మన పాపముల కొరకు ప్రాణం పెట్టిన ఆ జయక్రీస్తు కదా. ఆయనే మన ప్రతి సమస్యకు జవాబు, ప్రతి రోగానికి మందు, సమస్త సమస్యలకు జవాబైన యేసుక్రీస్తును అంగీకరించండి. నేడు నీవు చూస్తున్నా, చేస్తున్నా, మాట్లాడుతున్న ప్రతి పాపము ఆయనకు తెలియకేం కాదు. కానీ నీ నోటితో వాటిని ఒప్పుకొని పశ్చాత్తాప హృదయముతో నీవు వాటిని విసర్జించాలి, విడిచిపెట్టాలి. ఇక ఆ పాపానికి చోటివ్వకుండా జాగ్రత్త పడాలి అన్నది దేవుని ఆశ. అది నిన్ను నన్ను ఆ నరకపు శిక్షను నుంచి విడిపించడానికే, నిత్య రాజ్యానికి పాత్రలుగా చేయడానికే. కనుక ఆ పాపాన్ని, తుచ్చలమైన పాపాన్ని, అల్పభోగ పాపాన్ని ఎందుకు విడిచిపెట్టకూడదు? దేవుని మెప్పును పొందుకో. ఇవన్నీ నీడవల గతించిపోతున్న పాపమే. మన జీవితం ఇంకెన్నాళ్ళు ఉంటుందో, ఎన్నాళ్ళు మనం ఈ భూమి మీద బ్రతుకుతామో తెలీదు. ఇక మనం జీవించిపోతున్న రోజులు ఇక కొద్దిపాటి దినములే. అలాంటప్పుడు ఈ పాపానికి ఎందుకు దాసోహం కావాలి? నీ యొక్క ఆత్మను, విలువైన నీ జీవితాన్ని ఎందుకు నీవు దాసోహం చేయాలి? వద్దు, విడిచిపెట్టిరా. దేవుడు నిన్ను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. ఇంతవరకు నువ్వు చేసిన పాపాన్ని దేవుడు మర్చిపోతాడు. ఆయన చెంత నువ్వు ఒప్పుకున్నట్లయితే ఎన్నడూ ఆయన నిన్ను ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకోడు. హృదయపూర్వకంగా ఆయన నిన్ను హత్తుకుంటాడు. మనుషులు చేస్తున్న పాపాన్ని, పొరపాటుని ఎత్తి చూపించి నిన్ను హింసగా మాట్లాడొచ్చు, చూడొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని చెంత నువ్వు ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావో ఆయన వాటిని క్షమించి, నిన్ను క్షమించి హృదయపూర్వకంగా ఆయన నిన్ను అంగీకరిస్తారు. ఇకెన్నడూ ఆయన ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకోడు. నీకున్న సమస్యను, చేసిన పొరపాటును మనుషుల చేత పంచుకోకు. ఒకానొక దినాన్ని ఇలాంటి పొరపాటు చేశాను, పాపాన్ని చేశాను, నేను అలాంటి వాడిని, ఇప్పుడు ఇలా ఉన్నాను అన్న పాపాన్ని మనుషుల చేత ఎన్నడూ కూడా చెప్పకు. వాళ్ళకు చెప్పినంత మాత్రాన నీవు ఇంకా హీనంగా మార్చబడుతావే తప్ప ఆ పాపం నుంచి క్షమింపబడడానికి, రక్షించడానికి వారి యొద్ద ఏమాత్రము ఏ అవకాశము లేదు. కారణం వాళ్ళు మనుషులే, వాళ్ళు నీలా పాపం చేసిన వారే. కనుక దేవుని చెంత, ఆ పరిశుద్ధుని చెంత నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, ఆయన కనికరాన్ని పొందుకొందువు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.